నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచడమే చంద్రబాబు లక్ష్యం. మత్స్యకారుల సేవా కార్యక్రమంలో మంత్రి కొండపల్లి స్పష్టం. పీజీఆర్ఎస్ కు 188 వినతులు వెల్లువ. వినతులను గడువులోపే పరిష్కరించాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తల్లిదండ్రుల హత్య కేసు ఛేదించిన పోలీసులు. వివరాలను వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని, ఇంకా చూడవలసిన కాలంలో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. వివిధ శాఖల అధికారుల వద్ద చూడకుండా ఉన్న వినతులు వెంటనే చూడాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజు లాగిన్ అయి అధికారులు వినతులు చూడాలని, అలాగే రీఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. పీజీఆర్ఎస్కు 188 వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ సేతుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్ మురళి, ప్రమీల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 188 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 80 వినతులు అందాయి. పంచాయతీ శాఖకు 15, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్ఏకు 30 వినతులు అందాయి. మున్సిపాలిటీకు 7 వినతులు అందాయి. రాష్ట్రంలోని మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ప్రవాసాంధ్ర సాధికారత సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. దీనిలో భాగంగానే వేట నిషేధ కాలంలో అందజేసే భృతిని 10,000 నుంచి 20,000 రూపాయలకు రెట్టింపు చేసి ఎన్నిక సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రారంభించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమం సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 3,796 మంది తీర ప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ కాలభృతి కింద ఒక్కొక్కరికి 20,000 వంతున 7.59 కోట్ల మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు లోకం నాగమాధవి, పూస్పాటి అదితి గజరాజు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తదితరులు అందజేశారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి దాన్ని మనం ఎలాగా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలన్న దిశగా పలు ఆలోచనలు చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈ మత్స్యకార భరోసాని 10,000 నుంచి 20,000 చేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవితం చాలా దుర్భరంగా ఉన్నది. మనం ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అని మత్స్యకార సోదరులు నేను కోరుకుంటున్నది ఒక్కటే, మనందరం కలిపి సమిష్టిగా వెల్త్ క్రియేషన్ చేయడానికి మనకి ఇప్పుడు సీఎం గారు ఒక మహత్తరమైన అవకాశం ఇచ్చారు, ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. కాబట్టి మనందరం కలిసి మీతో పాటు నేను కూడా ప్రయాణం చేసి ఖచ్చితంగా మత్స్యకారుల్లో వెల్త్ క్రియేషన్ చేసే దిశగా తీసుకెళ్తానని మేము మాటిస్తూ, ఇంకొకసారి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రభుత్వానికి కరతాళ ధ్వనుల ద్వారా ఈ మత్స్యకార భరోసాను ఇచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు జిల్లాలో 3,796 మందికి మనం ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ఈ మత్స్యకారుల సేవలో కార్యక్రమం ద్వారా వారికి ఆర్థిక సహాయం చేయడానికి ఆదేశాలు రావడం, ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మన శనివారం నాడు శ్రీకాకుళంలో స్టార్ట్ చేయడం, ఈరోజు మన జిల్లాలో కార్యక్రమం పెట్టుకుని ఈ 3,796 మందికి కూడా ఈరోజు అందజేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. మన జిల్లాలో యాక్చువల్గా 5,000 మెట్రిక్ టన్నులు ఫిష్ మీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని అదనంగా ఇంకొక 5,000 మెట్రిక్ టన్నులు ఫిష్ మీట్ని పెంచడానికి ఏ విధంగా కార్యక్రమ ప్రణాళిక చేయవచ్చు అన్న విషయం మీద కూడా మేము ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా హానబుల్ ముఖ్యమంత్రి గారికి ఆ విషయాన్ని కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఇందాక మనకి ఆల్రెడీ గతంలో 4 సంవత్సరాల క్రితమే ఇక్కడ
మనకి ఫిష్ ల్యాండింగ్ కోసమని 25 కోట్లతో మనకి నాబార్డు ద్వారా శాంక్షన్ జరిగింది. గతంలో కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అక్వాకల్చర్ డిపార్ట్మెంట్లో కానీ చాలా సపోర్ట్ చేసే విధానం తీసుకొచ్చారు. ముఖ్యంగా తమ్ముళ్ళకి సబ్సిడీ రేట్లకు వలలు ఇవ్వడం, బోట్లు ఇవ్వడం, ఇవన్నీ చేయడం. అలాగే అక్వాకల్చర్ కూడా సబ్సిడీ రేట్లోనే పవర్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా సబ్సిడీ ఇవ్వడం, ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే అక్వాకల్చర్ టాప్ నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లారు. అలాగే ఫిషరీస్ని కూడా ఏ రకంగా అభ్యున్నతి చేయాలని ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ డీప్ సీ ఫిషింగ్కి ఒక రకంగా, అలాగే ఫిష్ ల్యాండింగ్ దగ్గరలో ఫిష్ ల్యాండింగ్ చేయడానికి ఏ రకంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రులు ఆలోచిస్తున్నారు. సుమారు ఒక 5 ఫిషింగ్ హార్బర్స్కి ప్రపోజల్ ఉన్నాయి. అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కూడా ఒక 10 రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. సీవీడ్ కల్చర్ అనేది చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్. దాన్ని ఎలా కల్టివేట్ చేయాలి, ఏ రకంగా చేయాలని దాని మీద కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎస్హెచ్జి ఉమెన్ అంటే మనకున్న సెల్ఫ్ హెల్ప్ డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు, మన ఫిషర్మ్యాన్ ఉన్న మత్స్యకారులు ఉన్నటువంటి సహోదరుల తాలూకు గ్రూపుల కింద తయారు చేసి వాళ్ళకి ఈ సీవీడింగ్ కల్టివేషన్ కూడా నేర్పించి, సీవీడింగ్ ద్వారా కూడా అంటే ఒక ఎకరానికి సుమారు 10 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి సీవీడ్లో ఉంది. మరి అలాంటి సీవీడింగ్ కల్చర్ కూడా మన తమిళనాడులో బాగా అడాప్ట్ చేశారు. మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి ఈరోజు మన ఉత్తరాంధ్రలోని మచిలీపట్నంలోని అలాగే నెల్లూరు జిల్లాలలో కూడా కొంత ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అలమండ గ్రామంలో హుదూద్ ఇల్లు కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులకు చనిపోయిన వారి వారసులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ శృంగవరపుకోట నియోజకవర్గ కార్యదర్శి డేగల అప్పలరాజు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట హుదూద్ బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ హుదూద్ సమయంలో ఇచ్చిన కొన్ని ఇళ్లకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదన్నారు. చాలా మంది మృతి చెందడం జరిగిందని, వారి వారసులకు ఇల్లు పట్టాలు ఇప్పించాలని కోరారు. వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లాలో జామి మండలం అలమండ గ్రామంలో హుదూద్ తుఫాను కారణంగా దెబ్బతిన్నటువంటి వారికి 160 ఇళ్ళు ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం నిర్మించడం జరిగింది. అనేక పోరాటాల ఫలితంగా 135 మందికి లాటరీ పద్ధతుల్లో లబ్ధిదారులు కేటాయించారు. ఇంకా మిగిలిన 25 ఇళ్ళు ఉన్నాయి. ఆ 25 మంది లబ్ధిదారులు చనిపోయారు. చనిపోయిన లబ్ధిదారులు వారసులకి ఇవ్వాలనేసి తపతపాలుగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం, అధికారులు తెలియజేస్తున్నాం. కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నిజంగా ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి లబ్ధిదారులు వారసులకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని కాసులకు కక్కుర్తిపడి ఈరోజు నిజమైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉండిపోయిన వాళ్ళందరూ కూడా దళితులు, ఇతర వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఈరోజు తాత్సారం చేస్తున్నారు. సంవత్సరాలు కావస్తుంది, వీళ్ళకి మాత్రం పట్టాలు ఇవ్వడం లేదు. కావున వెంటనే ఎవరైతే ఈ చనిపోయిన లబ్ధిదారు వారసులు ఉన్నారో ఇప్పటికే వాళ్ళ ఇళ్లలో ఉన్నారో వాళ్ళకి వెంటనే పట్టాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని మీ ద్వారాగా తెలియజేస్తాం. జొన్నవలస హైస్కూల్లో 17 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న దుర్గాదేవి సేవా సంఘం సభ్యులను తొలగిస్తూ తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, బకాయి బిల్లులు, గౌరవ వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం విజయనగరం కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రీవెన్స్లో కలెక్టరేట్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ దశాబ్దాలుగా మధ్యాహ్న భోజన పథకాల్లో పనిచేస్తూ పిల్లలకు వండి పెడుతున్న వంటనమ్మలపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం, తొలగించడం వంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాణ్యత లేని బియ్యాన్ని సివిల్ సప్లై ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తే అన్నం ఉడకలేదని, ముద్దైందని కారణాలతో జొన్నవలస హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథక కార్మికులు తొలగించడం అన్యాయమన్నారు. సెలవులైనా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రశాంతత లేదు. కిరాణా దుకాణం వాళ్ళు మీరు 40,000, 50,000, ₹1,00,000 మీరు వాడారు, వాటిని కట్టండి అని చెప్పేసి వాళ్ళు వెంటబడుతున్నారు. ఏం సమాధానం చెప్పలేక ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అనేది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మాకు జీతాలు లేవు సరికదా, మేము పిల్లలకు వండే పెట్టేదానికి కూడా బిల్లులు రాకపోతే మేము ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు. ఎంత సర్వీస్ అందిస్తున్నటువంటి వీళ్ళని ఈరోజు మరొక వైపు రాజకీయంగా కూడా వేధించి తొలగిస్తున్నారు. ఇది సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం.
జొన్నవలసలో మధ్యాహ్న భోజన ఏజెన్సీని బియ్యం అన్నం ఉడకలేదని, అదేవిధంగా ముద్ద అయిందని లేదా గట్టిగా ఉందని చెప్పి ఆ ఏజెన్సీని తొలగించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఏజెన్సీని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. బకాయి బిల్లులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంకైనా నాణ్యమైనటువంటి బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి కోరుతూ మా విజ్ఞాపన పత్రాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మే 20న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయుష్మాన్ మందిర్ ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి సమ్మె బాట పట్టారు. ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ఆరోగ్య సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధారంగా ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. క్రమబద్ధీకరణ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వల్ల తామంతా రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు న్యాయం చేయాలన్నారు. చాలని జీతాలతో జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తారని చెప్పారు. కానీ ఇప్పటికొచ్చి మాకు రెగ్యులరైజేషన్ పాలసీ అది మాకు అమలులో లేదు. తర్వాత NHM వాళ్ళు అందరి క్యాడర్ వాళ్ళకి 23% హైక్ అనేది ఇచ్చారు. కానీ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి సింగిల్ రూపీ కూడా మాకు రాలేదు. తర్వాత మాకు 40,000 శాలరీ అని చెప్తున్నారు. ఇన్సెంటివ్స్ 15, శాలరీ 25,000. కానీ మాకు 40,000 మాకు రాలేదు. మాకు ప్రతి మంత్ వచ్చింది 24 to 25,000. ఇది మాత్రమే వస్తుంది. ఇందులోనే మాకు ప్రతిదీ మేమే ఆ 5,000లోనే ప్రతి చిన్నదానికి మేమే ఎలక్ట్రిసిటీ బిల్లులు మేమే పెట్టుకోవాలి. తర్వాత ఇంకా అంటే ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే వాటికి మేమే ఖర్చు పెట్టుకొని ఆ ఫ్లెక్సీలైనా ఏవైనా మేమే చేసుకోవాలి. తర్వాత రెంటల్ కట్టుకోవాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ మేమే ఆ 25,000లోనే మేమే అన్నీ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే మా డిమాండ్ రెగ్యులరైజ్ చేయాలండి 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ. తర్వాత 23% అనేది హైక్ ఇవ్వాలి. తర్వాత EPF అనేది మాకు ఈ మధ్య కట్ అవ్వట్లేదు 1 ఇయర్ నుంచి. సో మళ్ళీ మాకు దాన్ని EPFని రీస్టార్ట్ చేయాలి. 75 సంవత్సరాల ఒక వృద్ధురాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరామర్శించారు. ఎందుకు ఆమె దగ్గరకు జిల్లా కలెక్టర్ వెళ్లారు, అసలు ఏం జరిగింది మీరే చూడండి. భర్త చనిపోయిన మరుసటి నెల నుంచి వితంతు పెన్షన్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దానికి ఆంక్షలు విధించింది. డిసెంబర్ 1, 2023 తర్వాత చనిపోయిన వారికి మాత్రమే వితంతు పెన్షన్ వర్తిస్తుందని ఆంక్షలు ఉండడంతో చాలామందికి వితంతు పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి కూడా అర్హత ఉండడం లేదు. ఇదే సంస్థతో జామి గ్రామానికి చెందిన కొత్త అచ్చియమ్మ అనే 75 సంవత్సరాల వృద్ధురాలు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చింది. PGRS గేటు దగ్గర ఉన్న ఆమెను జిల్లా కలెక్టర్ ఎందుకు మీరు వచ్చారు అని అడిగారు. తన భర్త కొత్తల అప్పలనాయుడు 2023వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మృతి చెందారని ఆమె కలెక్టర్ చెప్పింది. ఇంతవరకు తనకు వితంతు పెన్షన్ రాలేదని ఆమె వాపోయింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తిని పిలిపించారు. ఆమెకు ఎందుకు పెన్షన్ రావడం లేదు అని ఆరా తీశారు. త్వరిగతిన ఆమెకు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అచ్చియమ్మకు జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. నాకు రాని మేంకి వచ్చి చేయన కానీ ఇచ్చారు. అప్పుడే చచ్చి పండుగ ఏది రానేది అన్న రూపాయి రానేది బాబు. కష్టపడి నేను కళ్ళు పడవు ఉన్నాను. కష్టపడి కూకుని ఆ జన్మలు ఉన్నాయండి. ఏడు చేస్తామండి బాబు. పెన్షన్ కోసం వచ్చామండి. మాకు కూలి నాలు చేసుకుంటామండి. మాకు పేదవాళ్ళం అండి. ఎక్కడికి వెళ్ళి రానేదండి. మా నాన్న చచ్చిపోండి. అప్పుడు వచ్చిందండి. అప్పుడు వస్తే అప్పుడు కాంచి ఎలక్షన్ వచ్చిందండి. ఎలక్షన్ వచ్చిన తర్వాత మాకు రానేదండి. కలెక్టర్ గారు 2 నెలలు ఇప్పించానని చెప్పినారండి. రాష్ట్ర వ్యాప్తంగా పలు నామినేటెడ్ పోస్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భర్తీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 మంది డీసీసీబీ చైర్మన్లను నియమిస్తూ జాబితాను విడుదల చేశారు. విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్గా కిమిడి నాగార్జున నియమిస్తూ ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. నాగార్జునకు డీసీసీబీ చైర్మన్గా నియమిస్తూ పర్యటన చేయడంతో చీపురుపల్లిలో కిమిడి నాగార్జున అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చీపురుపల్లిలో పార్టీ కేడర్కు అండగా ఉంటూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. నాగార్జునకు డీసీసీబీ చైర్మన్ ఇవ్వడం పట్ల పార్టీ కేడర్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పూసపేట మండలం కుమిలి గ్రామంలో చందక రమణ ఇంటి వద్ద కట్టుకున్న ఆవులు గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి పూట ఆవు రొమ్ములు మానము కత్తులతో కోసేశారు. మోగజీవుల విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవును చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సూచించారు. గోవులను పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఒక ఆవు మీద అట్రాషియస్ యాక్ట్, ఆవు తాలూకా పొదలు మానాన్ని తోకని కోసి తోకని దూసి ఆ వెంట్రుకల్ని అక్కడ వదిలేసి ఈ పార్ట్లను పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఇది సామాన్య మానవులు ఎవరు కూడా చేసే ఇది కాదు. ఇంకా ఏ అనర్థాలకి ఇది ముందు చర్యగా అది వాళ్ళు చేశారో అన్నది భయంతో మేము లోకల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు పోలీసులు కూడా స్పందిస్తున్నారు, కానీ ఇంకా పూర్తిగా దాని మీద విచారణ జరపలేదు. ఆ విషయమై ఈరోజు గ్రీవియన్స్లో కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారి దగ్గరికి కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని వేరే కోణంలో ఆలోచించి ముందుకి ఇటువంటివి రిపీట్ అవ్వకుండా వీళ్ళందరికీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద తక్షణమే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటానన్నారు. అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ఎస్పీ గారి ద్వారా తక్షణమే ఇది సమగ్ర విచారణ జరిపి వాళ్ళకి న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం. విజయనగరంలో జిల్లాలో అత్యంత దారుణంగా ఏదైతే హిందువులు గోమాతగా పూజించి వారి దైవంగా పూజించేటువంటి గోమాత యొక్క పొదువులు కట్ చేసి అత్యంత హింసాత్మకంగా ఏదైతే ఘటన జరిగిందో పూసపాట్రాగ కుమిలి గ్రామంలో గోవిందరావు గారు అనే రైతు, అత్యంత సాధారణమైన రైతు, ఎటువంటి ఆధారం భూమి ఆధారం లేని రైతు యొక్క ఆవుని ఈ రకంగా చేయటం, వారికి ఎవరితో కూడా ఎలాంటి వివాదాలు లేవు, సాధారణ రైతు. ఈ ఏదైతే ఈ ఇన్సిడెంట్ చేశారో ఖచ్చితంగా వారు ఈ ఏదైతే ఉధృతాలు చేయాలి, ఈ జిల్లాలో హింసాత్మకమైన ఘటనలు చేయాలి, భయపెట్టాలి అనే ఒక ఉద్దేశం ఈ యొక్క ఘటనలో ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము భావిస్తున్నాం. అందుకే తక్షణమే మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కలుస్తున్నాం. ఈ విషయాన్ని కేవలం ఏదో ఒక చిన్న చర్యగా చూసే పరిస్థితి లేదు. దీన్ని మరొక కోణంలో ఆలోచించాలి. ఖచ్చితంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చెయ్యాలి అని చెప్పి ఈ యొక్క ఘటన జరిగింది అని చెప్పి మేము భావిస్తున్నాం. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి దీన్ని మరొక దృష్టికోణంలో చూడాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే రైతు నష్టపోయారో వారికి పరిహారం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుమిలి గ్రామంలో ఒక ఉన్మాద చర్య అక్కడ గోవు మీద చేయడం జరిగింది. గోవు యొక్క రొమ్ముల్ని అలాగే మానాన్ని కూడా కోసేసి కొంతమంది దుండగులు పట్టుకొని వెళ్ళిపోయి సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే రూపంగా అది ప్రయత్నం జరిగిందని చెప్పి మేము భావిస్తూ దీనిపై తక్షణమే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, జరిగినటువంటి నష్టానికి ఆ రైతు యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా మేము కలెక్టర్ గారికి ఈరోజు వచ్చి విన్నవించడం జరిగింది. విజయనగరం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది.
ఏదైతే కొంతమంది దుండగులు ఈ ఉన్మాదమైనటువంటి చర్యకు పాల్పడ్డారో వారికి సరైన సమయంలోనే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా స్పందించి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా నుంచి మేమందరం కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది ఈరోజు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి ఒక వినతి వచ్చింది. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ప్రజా వినతిని స్వీకరించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విఎంసీ పీజీఆర్ఎస్కు నగరంలోని 38వ డివిజన్ బొబ్బాదిపేట పక్కన ఉన్న ఆర్టీసీ హౌసింగ్ బోర్డు సొసైటీ లేఅవుట్ కాలనీ బాధితులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ హౌసింగ్ బోర్డు సొసైటీ లేఅవుట్కు ఇల్లులు నిర్మించుకోవడానికి అప్రూవల్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమకు అనుమతులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి బాగా విసిగిపోయినా మళ్ళీ కథ మొదటికే వస్తుంది. ఎందుకు అంటే ఆ హౌసింగ్ బోర్డు సొసైటీ వాళ్ళు మాకు వేకెంట్ సైట్స్ అన్నీ మాకు అప్పచెప్పలేదు అని చెప్పి మాకు మళ్ళీ తిరిగి లెటర్ పంపించారు. సరే మేమంతా హౌసింగ్ బోర్డు సొసైటీ అందరం కలిసి మేము అప్పచెప్పడానికి రెడీగా ఉన్నామని ఒక లెటర్ కూడా ఇచ్చాం. లెటర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళాం. రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళా వాళ్ళ తరపు నుంచి ఎవరు రాలేదు. ఎందుకు రాలేదో ఏం రాలేదో వివరాలు తెలియచేయకుండానే ఇంతవరకు అలా కాలం గడిపేస్తున్నారు. దయచేసి ఆ లేఅవుట్ సమస్య ఏంటో క్లియర్ చేసి మాలాంటి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అక్కడ ఇల్లు కట్టుకోవాలని కొనుక్కున్నాము, కానీ కట్టుకోలేక పరిస్థితి వస్తుంది. ఎవరో డబ్బు ఉండే వాళ్ళు కట్టుకుంటున్నారు, కానీ మాలాంటి వాళ్ళని కట్టుకోలేకపోతున్నాము. ఆ సమస్యని మన కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాము. అతను కూడా సానుకూలంగా స్పందించారు. ఆ సమస్య నేను తీర్చుతున్నాను అని చెప్పేసి పరిష్కారం ఇస్తారని చెప్పేసి మాట ఇచ్చారు. తిరుపతిలో మే 15వ తేదీ నుండి అఖిల భారత యోజన సమైక్య 17వ జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎం యుగంధ్ర పిలుపునిచ్చారు. అమర్ భవన్లో ఈరోజు మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్లో వయోపరిమితి పెంచాలన్నారు. డిఎస్సి పరీక్షలు 45 రోజులు ఉన్న కాల వ్యవధిని 90 రోజులకు మార్చాలని కోరారు. 2,34,000 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. మీడియా సమావేశంలో జిల్లా సెక్రటరీ కోటప్పన్న, అధ్యక్షుడు వాసు తదితరులు పాల్గొన్నారు. రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి ఈరోజు నిరుద్యోగ యువతని వాలంటరీ రిటైర్మెంట్ల కింద ఎంప్లాయ్మెంట్ లేకుండా ఈ దేశంలో నిరుద్యోగ యువత పెంచి పోషించడానికి ప్రధానంగా కేంద్రంలో పరిపాలిస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్, అలాగే విధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో రాకముందు మీకు ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికలలో మెగా డిఎస్ని రిలీజ్ చేస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల పాదయాత్రలు చెప్పిన మంత్రులు, ఇప్పుడు మంత్రి లోకేష్ గారు ఆనాడు ఎన్నికల పాదయాత్ర చెప్తున్నా కాలయాపన చేస్తూ ఈరోజు మినీ డిఎస్సి విడుదల చేసి 16,434 పోస్టులు విడుదల చేసి దానికి కూడా కాలయాపన చేస్తూ ఏవో షరతులు పెడుతూ ఈరోజు ఏమంటే ఎగ్జామ్ జరుపుతారో లేని వ్యవధిలో ఉన్నది. ఇప్పుడు కాలయాపన చేయకుండాను 90 రోజులు ఎగ్జామ్ వ్యవధి కావాలి, దాన్ని ఏమంటే 45 రోజులకే కుదించారు. 90 రోజులు కావాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వయోపరిమితి 2018లో మీరు అధికారంలో ఉన్నప్పుడే పెంచిన 2 సంవత్సరాలు, ఇప్పుడు 44 సంవత్సరాలు చేశారు. దాన్ని కూడా 44 సంవత్సరాలు కాకుండా 47 సంవత్సరాలు చేయాలి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ గత 6 సంవత్సరాలు అయింది, ఇంతవరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు. ఇది మళ్ళీ మొదటి నోటిఫికేషన్ కాబట్టి దాన్ని 47 చేస్తే అభ్యర్థులు చాలా మంది అభ్యర్థులు దానికి అర్హత పొందుతారు. కాబట్టి దాన్ని వెంటనే మంత్రి గారి దృష్టిలో తీసుకొని వయోపరిమితి పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వంలో ఖాళీ శాఖలన్నీ భర్తీ చేయాలి. రాష్ట్రంలో 2,34,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే అవుట్ సోర్సింగ్ కింద ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఆ తరుణంలోనే ఈ జాతీయ మహాసభలు విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని యువతల్ని కదిలించి మహాసభలు విజయవంతం చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగిన మహోన్నత వ్యక్తి సంస్థానాధీశుడు స్వర్గీయ పివిజి రాజు 101వ జయంతి సభను విజయవంతం చేయాలని డాక్టర్ పివిజి రాజు కళావేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ కోరారు. గురజాడ అప్పారావు గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 1వ తేదీన ఉదయం 11 గంటలకు గురజాడ జిల్లా గ్రంథాలయంలో పివిజి జయంతి సభను నిర్వహిస్తున్నామని అన్నారు. పివిజి సేవలు, ఉదారత, నిబద్ధత, రాజకీయాల్లో తెచ్చిన మార్పులు నేటి తరం యువతీ యువకులు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. వివిధ రంగాల్లో సేవలు చేసిన 10 మందికి పురస్కారాలు అందజేయనున్నామని చెప్పారు. మీడియా సమావేశంలో పి ప్రభాకర్ రావు, ఎస్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి గొప్ప వ్యక్తి విజయనగరం సంస్థానాధీశులు పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ పివిజి రాజు గారు. పివిజి గారు 101వ జయంతి సందర్భంగా అంటే మే 1వ తారీఖున పివిజి రాజు కళావేదిక ఆధ్వర్యంలో గురజాడ లైబ్రరీలో ఉదయం 11 గంటలకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ జయంతి సభలో 10 మంది ప్రముఖులకు పురస్కారం ఏర్పాటు చేశాం. గౌరవ శాసనసభ్యురాలు మన అతిథి గజపతిరాజు గారి చేతుల మీదుగా కొంతమంది ప్రముఖులు విష్ణుకుమార్ రాజు గారు, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అట్లాగే పెనుమచ్చ సురేష్ బాబు గారు ఎమ్మెల్సీ గారు, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసనాయుడు గారు, లీడర్ పత్రిక ఎడిటర్ వివి రామమూర్తి గారు, అలాగే డాక్టర్లు నారాయణం శ్రీనివాస్ గారు, ఎన్సిఎస్ నారాయణం శ్రీనివాస్ గారు, డాక్టర్ వెంకట గారు, మరి అలాగే గాడి ప్రసాద్ గారు, చీకటి చంద్రికారాణి గారు, ఇలాగా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి మరిశెల్ల కృష్ణమూర్తి నాయుడు గారు, ఇలా కొంతమంది ప్రముఖులందరినీ సెలెక్ట్ చేసి వారికి పురస్కారాన్ని ఇస్తున్నాం. పెద్దవాళ్ళు తాలూకా జయంతులు వర్ధంతుల్ని మనం చేయడానికి కారణం ఏంటంటే నేటి తరం యువతకు వాళ్ళ తాలూకా గొప్పతనం తెలియజేయడం. పివిజి గారు భారతదేశ రాజకీయాల్లో పట్టాభిషేకమైన రాజు సోషలిస్ట్గా మారి ప్రజాస్వామ్య వ్యవస్థలో తనకంటూ కొత్త రూపాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. రేపు 1వ తారీఖున గురువారం ఉదయం మరి తప్పనిసరిగా అందరూ గురజాడ లైబ్రరీకి రావాలి. వచ్చి ఈ ఎవరికైతే పురస్కారాలు విడుదల చేస్తున్నామో ఆ పురస్కారాల సభని విజయవంతం చేయాలని చెప్పి డాక్టర్ పివిజి రాజు కళావేదిక అధ్యక్షుడిగా కోరుతున్నాం. యాజమాన్యానికి 38 డిమాండ్లతో మెమోరాండం ఇచ్చిన యాజమాన్యం స్పందించిన కారణంగా మొదటి విడత 2-3 తేదీల్లో ఎర్రబెడ్చి కార్యక్రమం, తదుపరి 10-11 తేదీల్లో గేట్ మీటింగ్ ధర్నాలు చేసిన తేదీ 17/3/2025 ప్లకార్డు ప్రదర్శన చేసిన యాజమాన్యం స్పందించిన కారణంగా 129 డిపోల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు చంద్రమౌళి తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఎన్ఎంయు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో యాజమాన్యం ఒప్పుకొని అమలుపరచని అంశాలే పొందుపరచామని, కొత్త అంశాలు లేవని తెలియజేశారు. అందులో భాగంగా 1/2019 సర్క్యులర్ అమలుపరచాలని, సీలింగ్ లేని వైద్య విధానాన్ని అమలుపరచాలని కోరారు. పెంచిన 80 ఎలవెన్స్లు అమలుపరచాలని, సిక్ అయిన వారికి ఓడీ ఇవ్వాలని, చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు 3 రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకంగా ఈరోజు రేపు రిలే పోస్టర్స్ స్టేట్ వైడ్గా నిర్వర్తిస్తున్నాం. అలాగే విజయనగరం డిపోలో కూడా ఈరోజు స్టార్ట్ చేసాం. మా ప్రథమ డిమాండ్స్ ఏంటంటే 2001/19 సర్క్యులర్ ఆనాడు ఎండీ గారు ఇచ్చిన సర్క్యులర్ని కొన్ని డిపోల్లో అమలు చేస్తున్నారు, కొన్ని డిపోల్లో అమలు చేయట్లేదు. అక్రమంగా సస్పెండ్లు, రిమాండ్లు, లేని కేసులన్నీ రాసి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 2001/19 సర్కిల్లో ఆనాడు సురేంద్రబాబు గారు అమలు పెట్టినప్పుడు కూడా కొన్ని డిపోల్లో సస్పెండ్లు, రిమాండ్లు చేసి కార్మికుల్ని రోడ్డుని పెడుతున్నారు. కనుక మా రాష్ట్ర కమిటీ స్టేట్ వైడ్గా ఈరోజు రేపు ఈ రిలే పోస్టులు నిర్వర్తించాం. ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన కార్మిక దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, మేడే వేడుకలను విజయవంతం చేయాలని ఏఐఎఫ్టియు నాయకులు రెడ్డి శంకర్ నారాయణరావు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఈరోజు విఎంసీ కాంప్లెక్స్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు రోజులో 8 గంటలు పనికాలం ఉండాలన్నారు. అంతకంటే ఎక్కువ కాలం పని చేపిస్తున్నామని,
యాజమాన్యాలపై మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పలరాజు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మేము ఏఎఫ్టీగా కానీ శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్గా కానీ మేము ఈరోజు కోరుకునేది ఒకటే, మత విద్వేషాలను పాలక వర్గాలను రెచ్చగొడుతున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, అదేవిధంగా ఫిట్నెస్ సెంటర్ను పూర్తిగా ఎత్తివేసే వరకు, అదేవిధంగా ఆటో కార్మికుల మీద మొత్తం వివిధ చట్టాలను కార్మిక చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వెంటనే కేంద్ర చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటి కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 8 గంటల పనిదినం ఉందో ఆ రోజు సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు 44 కోట్లు ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఈరోజు మార్పు చేయడం అనేది చాలా అన్యాయం. తోటపల్లి బ్యారేజీ నిర్వాసిత గ్రామం అయిన పిన్నింటి రామనాయుడు వలస గ్రామ సమస్య తీర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బంటు దాసు డిమాండ్ చేశారు. పార్తీపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ర్యాలీ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం కార్యదర్శి బంటు దాసు మాట్లాడుతూ పిన్నింటి రామనాయుడు వలస గ్రామం నిర్వాసితులు R&R ప్యాకేజీ కింద గృహాలు నిర్మించుకునేందుకు కేటాయించిన స్థలంలో అనేక మంది ఇండ్లు నిర్మించుకున్నారన్నారు. ఇంతవరకు నిర్మించుకున్న చాలా మందికి బిల్లులు చెల్లించడానికి ఏ అధికారులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులు నిర్మించుకున్న ఇంటిని నిర్మాణ వ్యయం ప్రభుత్వాలు ఎంత కేటాయించారని అధికారులు చెప్పడం లేదన్నారు. మా గ్రామానికి కేటాయించిన స్థలంలో అంగన్వాడీ భవనం, స్కూల్ భవనం, కమ్యూనిటీ భవనం, త్రాగునీటి సదుపాయాలు ఇంతవరకు కల్పించలేదన్నారు. గడిచిన 10 ఏళ్ళు ఏ ప్రభుత్వం కూడా నిర్వాసిత సంస్థలు ఏవైతే 30 నుంచి 40% ఉండిపోయో ఆ సమస్యలు ఏవి కూడా 22 గ్రామాల్లో కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని ఇప్పటి వరకు కూడా నిర్వాసిత గ్రామాల రైతులకి లేకపోతే నిర్వాసిత గ్రామాల ప్రజలకి కొన్ని భ్రమలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం చేస్తుంది అనే భ్రమలు అయితే ఉన్నాయి. ఆ భ్రమలన్నీ తొలిగా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నిర్వాసితులు చూస్తూనే ఉన్నారు. సంవత్సరం అయినప్పుడు కూడా ఈ నిర్వాసితుల సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాలేదు. అందులో భాగంగానే ఈరోజు పిన్నింటి రామనాయుడు వలస గ్రామం నుంచి ప్రారంభించి ఈ 22 గ్రామాల్లో ఉన్న సమస్యల్ని ప్రతి వారం కూడా వీలైనంత వరకు కలెక్టర్ గారికి అధికారులకి గ్రీవెన్స్ ఇచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము పోరాటం చేస్తాం. భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఏపీ మార్కెఫెడ్ చైర్మన్ కరోతు బంగారాజు కూటమి ప్రభుత్వం మత్స్యకారులు చేస్తున్న అభివృద్ధి పట్ల మీడియా సమావేశం బంగారాజు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రెట్టింపు చేసి విడుదల చేయడం జరిగింది. దీనివల్ల 1,29,178 మత్స్యకార కుటుంబాలకు 259 కోట్ల లబ్ధి చేకూరింది. ఎన్నికల్లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో హామీ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 10,000ని 20,000 చేస్తూ ప్రతి వేటకి వెళ్ళే మత్స్యకారుడికి 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. డీజిల్పై 9 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. మరి అలాగే మత్స్యకారుడు వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది. మత్స్యకారులకు గతంలో 14-19 సమయంలో 50 సంవత్సరాల నిండిన మత్స్యకారుడికి పెన్షన్ ఇస్తామని చెప్పి 63,000 పై చిలుకు మత్స్యకారులకు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. భోగాపురం మండలంలోని 22 పంచాయతీల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు కూలీలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
వేసవి దృష్ట్యా ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో కూలీలు సేద తీర్చుకుందాం అంటే నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూలీలు పనిచేసిన చోట ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లతో పాటు వేయాల్సి ఉండగా చాలా చోట్ల అటువంటిది ఏమీ లేకపోవడంతో కూలీలు అష్ట కష్టాలు పడుతున్నారు. దీనిపై మామిడి శారదాదేవి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఈ మండలాల్లో ఎక్కడా కానరావడం లేదు. కనీసం త్రాగునీరు కల్పించడంలో మెట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పూర్తిగా విఫలమయ్యారని పలువురు కూలీలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుర్తించి ఉపాధి కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. పార్తీపురం మున్సిపల్ పరిధిలో గల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, దాంతో పాటు భారీగా ఈదురుగాలు చేర్చడంతో అక్కడ చెట్లు పడే అవకాశం ఉన్నది. ముద్దువారి వీధిలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడడంతో మంటలు చెలరేగాయి. మెయిన్ రోడ్డు మొత్తం జలమైపోయింది. కాలువల నుండి నీరు ఎటు వెళ్లాలో తెలియని మెయిన్ రోడ్లో సముద్రంగా మారింది. ఎప్పటికీ ఈ సమస్యగానే ఉండిపోతుంది. కానీ ఎవరూ పట్టించుకునే నాథుడే లేదు. అధికారులు, మరోవైపు రాజకీయ నాయకులు ఈ సమస్యను పరిష్కారం చేయలేని స్థానికులు కోరుతున్నారు. పూసపేట మండలం చల్లవానితోట గ్రామ పరిధిలో ఏప్రిల్ 26వ తేదీన భార్యాభర్త హత్య కేసులు ముద్దాయి అయిన పాండ్రంకి రాజశేఖర్ 28/4/2025 ఉదయం 10:30 చోడమ్మ అగ్రహారం గ్రామ జంక్షన్ వద్ద భోగాపురం సిఐ జి రామకృష్ణ గారు అరెస్ట్ చేసినట్లు విజయనగరం డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ ఎం శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళ్ళగా హత్య కాబడిన పాండ్రంకి అప్పలనాయుడు, పాండ్రంకి జయమ్మ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారని చెప్పారు. కుమార్తె రాధ కుమార్ని అనంతపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం చేసినట్లు, వివాహ సమయంలో అప్పలనాయుడు వారి కుమార్తె పేరున 20 సెంట్లు భూమిని రాసి ఇవ్వగా ఇంకను 70 సెంట్లు భూమి వారి పేరున కదలదని ఉన్నారు. కుమారుడు పాండ్రంకి రాజశేఖర్కు ఊర్లో 12 లక్షల వరకు అప్పులు ఉండగా వాటిని తీర్చేందుకు సదరు భూమిని అమ్ముకుందామని తల్లిదండ్రులు వేధిస్తుండేవాడు. ఈ విషయంపై గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టగా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. క్షణికావేశంలో తల్లిదండ్రులను హత్య చేశారని అన్నారు. తేదీ 26/4/25 మన పూసపాటిరేగ మండలం రెల్లివల్స్ పక్కన ఉన్న సలవాని తోట గ్రామంలో అవుట్స్కట్స్లో ఒక పొలాల్లో సొంత కొడుకే తల్లిదండ్రుల్ని ట్రాక్టర్తో గుద్దించి స్పాట్లోనే చంపడం జరిగింది. ఈ విషయమై ఆ తల్లిదండ్రుల తాలూకా కూతురు రాధాకుమారి అనే ఆవిడ, జి రాధాకుమారి ఆవిడ మన పూసపాటిరేగలో పోలీస్ స్టేషన్ ఇస్తే రిపోర్ట్ ఇస్తే దాని మీద 302 మర్డర్ కేసు కట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా దర్యాప్తు చేపట్టిన మన భోగాపురం రూరల్ సిఏ గారు రామకృష్ణ గారు, పూసపాటిరేగ ఎస్ఐ గారు దుర్గాప్రసాద్ గారు, మేమంతా కూడా సీన్కి వెళ్ళడం గట్టా జరిగింది. దీని రాధాకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనం కేసు రిజిస్టర్ చేయడం, దర్యాప్తు చేయడం, కొద్ది గంటల వ్యవధిలోనే మేము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇవాళ మన చోడమ్మ అగ్రహారంలో ఉదయం ఇవాళ 28వ తారీఖున మనం ముద్దాయిని అరెస్ట్ చేయడం, నేరానికి ఉపయోగించిన ట్రాక్టర్ని సీజ్ చేయడం, అలాగే ఆ 30 సెంట్ల తాలూకు డాక్యుమెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతన్ని ఇవాళ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసులో బాగా కష్టపడిన మా రామకృష్ణ సిఐ గారికి కానీ, తర్వాత మన దుర్గాప్రసాద్ గారు అంత టీం వర్క్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా అతను నేరం చేసిన వెంటనే వాళ్ళ కజిన్ తాలూకా బండి ఒకటి బుల్లెట్ తీసుకొని భార్యను తీసుకొని ఎక్కడికో పారిపోయాడు. ఎక్కడెక్కడ పారిపోయాడని మేము ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. శ్రీనగర్ పహల్గామాలో భారత టూరిస్టులపై విచక్షణ కోల్పోయిన ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కేటింగ్ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయనగరం గంట స్తంభం నుంచి కోట జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి తమ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
ఉగ్రవాదులు దాన్ని యావత్ ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, స్కేటింగ్ కోచ్ మురళీకృష్ణ, సలీం, భద్రి తదితరులు పాల్గొన్నారు. గత 5-6 రోజుల నుంచి మనం చూస్తున్న ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ యావత్ భారతదేశం అంతా కూడా ఏకతాటి ముక్తకంఠంతో ఖండిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ పిరికిబంద చర్యని ఖండిస్తూ ఈరోజు విజయనగరం జిల్లా స్కేటింగ్ అసోసియేషన్ మరియు క్రీడాకారులు మరియు వివిధ క్రీడా సంఘాలతో కలిపి ఆ చర్యని దుశ్చర్యగా, పిరికిబంద చర్యగా వ్యాఖ్యానిస్తూ చనిపోయిన వారికి ఆత్మకు శాంతి కలగాలని మరియు ఈ దుశ్చర్యకి ప్రతిచర్య చాలా స్ట్రాంగ్గా ఉండాలని మన భారత ఆర్మీని మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సపోర్ట్ చేస్తూ ఇలాంటి చర్యలు మున్ముందు ఎప్పుడు కూడా జరగకుండా ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు చిన్న ర్యాలీని తలపెట్టాము. ఈ ర్యాలీకి విచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు ఇలాంటి చర్యలు చేయాలంటే భయపడే విధంగా పొరుగు దేశాలైన దాయాది దేశాలు భయపడే విధంగా మనం చర్యలు ఉండాలని కోరుకుంటూ మేము ఈ ర్యాలీని ఈరోజు క్రీడాకారులతో సంఘీభావంగా తెలియజేస్తున్నాం. విచ్చేసిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే చంద్రబాబు లక్ష్యం. మత్స్యకారుల సేవా కార్యక్రమంలో మంత్రి కొండపల్లి స్పష్టం. ప్రజా సమస్య పరిష్కార వేదికకు 188 వినతులు వెల్లువ. వినతులను గడువులోపే పరిష్కరించాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తల్లిదండ్రులు హత్య కేసు ఛేదించిన పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.